బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులైనటువంటి జంగ స్వామి గారు మనతో ఉన్నారు. వారు బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి కొలనపాక గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సార్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నా పేరు జంగ స్వామి, నేను బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుని. వారు ఉత్సాహంగా మహిళల కోసం సేవ చేద్దామని, గ్రామ అభివృద్ధిలో నేను భాగస్వామిని కావాలని ఉత్సాహంగా ముందుకొచ్చారు కాబట్టి మేము వారిని సపోర్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా గెలిపించుకుంటాం. గ్రామ శాఖ అధ్యక్షులుగా మీరు ఉన్నారు కదా, ప్రస్తుతం ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి సార్? అసలు ఏ సమస్యను పరిష్కరిద్దాం అనుకుంటున్నారు? గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయండి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇలాంటి బాధలు ఏం లేకుండే. కనీసం పారిశుద్ధ్యం లేదు, నీటి సరఫరా లేదు, వీధి లైట్లు లేవు. చెప్పుకుంటూ పోతే కనీసం తను ట్రాక్టర్ కొనిస్తే ట్రాక్టర్లో డీజిల్ పోసి నడిపించే పరిస్థితి లేని దౌర్భాగ్య స్థితిలో కొలంపాక గ్రామ పంచాయతీ ఉందండి. ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్ని పరిష్కరించడానికి కోసం, గ్రామాన్ని అభివృద్ధిని నడిపించడానికి కోసం ఉత్సాహంగా వచ్చారు. మహిళగా వారిని ఆశీర్వదించి వారిని గెలిపేయాలని గ్రామ ప్రజలను కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుచున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం అని అంటుంది. మరి అలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు పడతాయంటారా? వారు చెప్పిన అన్ని 420 హామీలలో ఏది నెరవేర్చలేదండి. వారికి ఇక్కడ కాదు ఎక్కడ కూడా, ఏ గ్రామంలో అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే ఓటర్స్ ఎవరూ లేరు. ఎందుకంటే వారు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు. ఆ విధంగా మాకు పాజిటివ్గా ఉంటుందని మేము భావిస్తున్నాం. ప్రచారంలో జనాల వద్దకు వెళ్ళినప్పుడు ఎలా స్పందిస్తున్నారు సార్? బీఆర్ఎస్కు అనుకూలంగా స్పందిస్తున్నారండి. ఎందుకంటే కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేయడం లేదు కదా, అన్ని విధాలా బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా మా గ్రామంలో 14 వార్డులు ఉన్నాయండి. ఫస్ట్ వార్డు మినహాయించి 13 వార్డులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారు. మా అభ్యర్థి కూడా సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలుస్తామండి. గత 10 సంవత్సరాలు అంతకంటే ముందు కూడా కంచుకోటగా బీఆర్ఎస్ కంచుకోట కొలంపాక గ్రామం ఉందండి. ఖచ్చితంగా ఈసారి కూడా మా అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపించుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసే విషయంలో మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. ఈ అభ్యర్థి తరపున కొలనుపాక గ్రామ పంచాయతీ ప్రజానికానికి మీరు ఏం చెప్పదలిచారు? కొలంపాక గ్రామ పంచాయతీ కోరేది ఒకటే, ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ, ఇంతకుముందు 10 ఏళ్ళు గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉన్నప్పుడు కానీ ఎలాంటి అభివృద్ధి జరిగిందో అంతకు మించి అభివృద్ధి చేసే విషయంలో మా అభ్యర్థి కానీ మా పార్టీ కానీ ముందు నడిపించడానికి మేము సహకరిస్తామండి. మా అభ్యర్థి గారి గుర్తు ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించగలరని, భారీ మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.